నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు రాజ్ న్యూస్. సమస్యకైనా రాజకీయానికైనా ఆయన ట్రబుల్ షూటర్. మామూలుగా మాట్లాడుతూనే మనసులో వ్యూహం రచించేటువంటి టైప్. రాజకీయాల్లో ఆయన పోషించని పాత్ర లేదు, దాటిరాని సమస్య లేదు. ఆయన మాట కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కదిలిస్తోంది, సంచలనం రేపుతోంది. ఆయనే మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు గారు. నమస్తే అండి హరీష్ రావు గారు. సార్, బిలేటెడ్ హ్యాపీ బర్త్డే. 54వ వసంతంలోకి అడుగు పెట్టారు. ఇలాగే నవ్వుతూ ప్రజల సమస్యలు, నేను మార్నింగ్ వచ్చాను సార్, ఏంటంత ఓపిక, మీ రాజకీయ జీవితం ఎలా ఉంటుందని అడగదాం అనుకున్నాను. కానీ నేను కళ్ళారా చూశాను, వందల మంది వస్తున్నారు, మాట్లాడుతున్నారు, మీతో కలిసి తింటున్నారు, వాళ్ళ సమస్యలు వింటున్నారు, హ్యాపీగా వెళ్తున్నారు. అంటే ఒక భరోసాని ఇస్తూ ఉన్నారు. ఇక ప్రజా జీవితంలో నాయకుడి నుంచి అదే ఎక్స్పెక్ట్ చేస్తుంటారు. అంటే మేము వెళ్తే వింటారు, కలుస్తారు, ఒక లెటర్ ఇస్తారు, అవసరమైతే ఫోన్ చేస్తారు అనే అదే కోరుకుంటారు. కొన్ని సందర్భాల్లో కొన్ని పనులు కావచ్చు, కొన్ని కాకపోవచ్చు, కానీ రిసీవింగ్ అనేది ఇంపార్టెంటు, కలవడం అనేది ఇంపార్టెంటు. ఎంతో దూరం నుంచి ఎంతో ఆశతో వస్తారు. ఉదయాన్నే 6 గంటలకు 7 గంటలకు లేచి వస్తూ ఉంటారు. సో అటువంటి వారికి ఇంత భోజనం పెట్టి కొంచెం మాట్లాడి ప్రేమగా పలకరించి మనం చేయగలిగిన సహాయం చేయగలిగితే అది నాయకుడి యొక్క బాధ్యత అని నేను భావిస్తాను. సార్, నా కెరియర్లో నేను చాలామంది పొలిటీషియన్స్ని కలిశాను, ఇంటర్వ్యూ చేశాను, ఇంట్లో ఇలాగే వెయిట్ చేశాను. బట్ నేను ఫస్ట్ టైం ఇంతమందితో ఇలా కలిసి, అందుకే మీరు మాస్ లీడర్ అయ్యారు. థ్యాంక్ యూ అండి. సార్, ఎలా ఉంది సార్ 2.5 ఏళ్ల కాంగ్రెస్ పాలన? తెలంగాణలో అధికారంలోకి వచ్చి 2.5 ఏళ్ళు, హాఫ్ టర్మ్ అయిపోయింది. సింపుల్. అంటే నేను మాట్లాడితే రాజకీయం అనుకోవచ్చు, ఒక ప్రతిపక్ష నేతగా విమర్శిస్తారు అని సహజంగా అధికార పార్టీ వాళ్ళు భావించవచ్చు. ఇది నా మాట కాదు, ప్రజల మాట. ఏ ప్రభుత్వానికైనా ఏ రాష్ట్రానికైనా రైతులు అనేది చాలా ప్రధానమైనటువంటి అంశం. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుల విషయంలో మాత్రం చాలా నిర్లక్ష్యం చేసిందని చెప్పుకోక తప్పదు. ఎందుకు ఈ మాట అంటున్నంటే, ఇప్పుడు సపోజ్ ఈ సంవత్సరం మనం ఒకసారి గమనిస్తే రైతు బంధు ఆగిపోయింది, రైతు బీమా ఆగిపోయింది, ఎరువులు సరఫరా లేక ప్రజలు ఇబ్బంది పడ్డారు, చాలా కష్టపడ్డారు. పండిన పంట, వడ్లు కానీ మక్కలు కానీ జొన్నలు కానీ అమ్ముకోవడానికి కూడా చుక్కలు చూడాల్సి వచ్చింది. 40-50 రోజులు కళ్ళాల్లో ఎదురుచూపులు చూడాల్సి వచ్చింది. వర్షానికి ధాన్యం తడిచిపోయి ఇబ్బందులు పడ్డారు. యాసంగి పంటకు బోనస్ ఇస్తామన్నారు, బోనస్ ఇవ్వలేదు. అదేవిధంగా ఈ పంటలో ముఖ్యంగా రైతాంగానికి సంబంధించి రుణమాఫీ విషయంలో కూడా ప్రభుత్వం మాట తప్పింది. సగం మందికి కూడా రుణమాఫీ కానటువంటి పరిస్థితి. అంటే ఏ ఒక్క సెక్షన్లో కూడా రైతుకు భరోసాని ఇవ్వలేకపోయింది ప్రభుత్వం. అంటే కేసీఆర్ గారు ఇచ్చిన రైతు బంధు ఆగింది, రైతు బీమా ఆగింది. కేసీఆర్ గారు ఉన్నప్పుడు యూరియాకి ఇబ్బంది లేదు, పంటల కొనుగోలులో ఇబ్బంది లేదు. ఇప్పుడు అన్ని విషయాల్లో కూడా ఇబ్బంది వచ్చింది. విద్యుత్ విషయంలో కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆనాడు దాదాపు 20 నుంచి 24 గంటలు వచ్చిన కరెంటు ఈరోజు 12-13 గంటలకు తగ్గిపోయింది. రైతు డిస్కామ్ పెడితే రైతు డిస్కామ్తో ఇంకా కూడా రేపు ఓన్లీ సోలార్ పవరే ఇస్తాము, రైతు డిస్కామ్ కట్టినారు. సోలార్ పవర్ అంటూ ఇస్తే ఉదయం 7 గంటలకు వస్తుంది, సాయంత్రం 5 గంటలకు కరెంటు పోతుంది. అంటే ఇంకా రైతుకు 24 గంటల కరెంటుకు రేవంత్ రెడ్డి ఉరి వేయబోతున్నాడు. ఇంకా రైతుకు వచ్చేది కేవలం 7-8 గంటలు మాత్రమే వ్యవసాయానికి కరెంటు వచ్చే పరిస్థితి. ఈ రకంగా రైతులకు అన్యాయం. ఇకపోతే విద్యార్థులు, ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులు ముఖ్యంగా ఫీజు రియంబర్స్మెంట్ మీద చదువుతారు. 20 లక్షల మంది విద్యార్థులు, దేశ భవిష్యత్తు, రాష్ట్ర భవిష్యత్తు. ఈ ప్రభుత్వం వచ్చిన 2.5 సంవత్సరాల్లో ₹1 కూడా ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయలేదు. కేసీఆర్ గారు మా ప్రభుత్వం ఉన్నప్పుడు నేను ఫైనాన్స్ మినిస్టర్గా పనిచేశాను. కరోనా వచ్చింది 2 సంవత్సరాలు. ఎంత కష్టం ఉన్నా కూడా మేము 9.5 సంవత్సరాల్లో 19,500 కోట్లు ఫీజు రియంబర్స్మెంట్కు విడుదల చేశాం. రేవంత్ రెడ్డికి ఏ కరోనా లేదు, ఆర్థిక సంక్షోభం లేదు, ఎందుకు ₹1 కూడా ఇవ్వడం లేదు? మీరు ఖర్చు పెడుతున్నారు, మూసీ మీద 1,00,000 కోట్లు ఖర్చు పెడుతున్నారు, ఫ్యూచర్ సిటీ మీద 1,00,000 కోట్లు ఖర్చు పెడుతున్నారు, లేదా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ మీద 15,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాడు. మీ ఇష్టమున్న కార్యక్రమాలకు మీరు ఖర్చు పెడుతున్నారు. నేనేమంటున్నా, ఇది రాజశేఖర్ రెడ్డి గారు ప్రారంభించిన ఫీజు రియంబర్స్మెంట్, మా కాంగ్రెస్ ప్రారంభించిన ఫీజు రియంబర్స్మెంట్ అని మీరు గొప్పగా చెప్పుకుంటారు. మీ కాంగ్రెస్ ప్రారంభించిన బీఆర్ఎస్ ఇచ్చింది. వై యు ఆర్ నాట్ గివింగ్? అట్లా విద్యార్థులకు అన్యాయం చేసినారు. ఇకపోతే నిరుద్యోగ యువత, వారికి ఆశలు కల్పించారు. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు. చూస్తే నిరుద్యోగ యువతకు జాబ్ క్యాలెండర్ కాస్త జాబ్లెస్ క్యాలెండర్ అయింది. 2 లక్షలు కాదు కదా, 20,000, 10% ఉద్యోగాలు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు ఇవ్వలేదు. మా ప్రభుత్వం వచ్చాకే నియామకాలన్నీ కూడా మేమే చేశామని చెప్తున్నారు. అండ్ మీరు ఏదైతే అడ్రస్ చేస్తున్నారు, రైతు భరోసా కావచ్చు, రైతు రుణమాఫీ కావచ్చు, ఇవన్నిటికీ బడ్జెట్లో నిధులు కేటాయించాము, 21,000 కోట్లు కేటాయించి మరి ఇవన్నీ చేస్తున్నాము. ఒకరోజు డిలే అవ్వచ్చు కానీ పక్కాగా చేస్తున్నాం అని చెప్తున్నారు. అండ్ ఎరువుల విషయంలో కేంద్రాన్ని బ్లేమ్ చేస్తున్నారు. తర్వాత ధాన్యం కొనుగోలులో కూడా కేంద్రాన్ని బ్లేమ్ చేస్తున్నారు.
వాళ్ళు కేంద్రం నుంచి కొనకపోయినా కూడా మేము ప్రతి ధాన్యపు గింజను కూడా మేము కొనడానికి సిద్ధంగా ఉన్నామని చెప్తున్నారు. మంచి క్వశ్చన్ అడిగారండి. ఉద్యోగాలకు సంబంధించి మీరు అన్నారు, బీఆర్ఎస్ ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చి బీఆర్ఎస్ఏ ఎగ్జామ్ పెట్టి బీఆర్ఎస్ఏ రిజల్ట్ ఇచ్చిన తర్వాత కాగితాలు పంచి మేము ఉద్యోగాలు ఇచ్చినామంటే ఎట్లా అండి? అవన్నీ కలిపితే కూడా 60,000 దాటలేదు. మీరు చెప్పింది మొదటి ఏడాదిలో 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు. అది మీరు పెద్ద పెద్ద ఫుల్ పేజ్ పేపర్ యాడ్లు ఇచ్చారు. మీరు చెప్తే నమ్మరని రాహుల్ గాంధీ గారిని తీసుకొచ్చి చిక్కడపల్లి లైబ్రరీ మెట్ల మీద కూర్చోబెట్టి నమ్మిచ్చారు చెప్పించి. మీరు ఇచ్చింది ఎంత? నేను అసెంబ్లీలో మొన్న క్వశ్చన్ వేశాను, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఇచ్చిన నోటిఫికేషన్లన్నీ నియామకాలు చేసింది ఎంత అంటే స్పష్టంగా 16,000 అని అసెంబ్లీలో సమాధానం ఇచ్చింది ప్రభుత్వం. నంబర్ 1. మీరు అన్నారు రైతు బంధు మేము కొద్దిగా లేటుగా ఇస్తున్నాం కానీ ఇస్తాము అన్నారు. ఇప్పుడు ఒక రైతు బంధు ఒక పంటకైతే ₹1 ఇవ్వలేదు. ఒక రైతు బంధుకు ఒక పంటకైతే 3 ఎకరాలకు ఇచ్చి మిగతాది ఎగబెట్టారు. ఈ రైతు బంధు ముఖ్యమంత్రి గారే నా నియోజకవర్గం సిద్దిపేటకు వచ్చి 45 రోజుల్లో మొత్తం 9,000 కోట్ల రైతు బంధు వేస్తానని పబ్లిక్ మీటింగ్లో చెప్పారు. ఇవాళ 65 రోజులైంది. 2 ఎకరాలకు ఇచ్చారు, రైతు బంధు ఇవ్వలేదు. ప్రతి పంటకు బోనస్ అన్నారు. పోయిన యాసంగిలో 1,100 కోట్ల బోనస్ ఇవ్వలేదు. ఈ యాసంగిలో ఇప్పటికీ ₹1 కూడా బోనస్ కింద డబ్బులు ఇవ్వలేదు. అంటే మీరు చెప్పడం ఎక్కువ ఉంది కానీ చేతల్లో మాత్రం చేయడం లేదు. మాటలు మాత్రం ఎంతసేపు ఏం చేసినా. అయితే ఇప్పుడు నిన్న వర్షం పడ్డదండి హైదరాబాద్లో. వర్షం పడితే బీఆర్ఎస్ ప్రభుత్వం 9.5 ఏళ్ళలో ఏం చేయలేదు కనుకనే హైదరాబాద్ రోడ్లన్నీ మునిగిపోయినాయి అంటాడు. మరి నువ్వేం చేసినావు 2.5 సంవత్సరాల నుంచి? 2.5 సంవత్సరాలుగా నువ్వు చేసిన నిర్వాకమైంది. మరి 10 ఏళ్ళు బీఆర్ఎస్ గవర్నమెంట్, అంతకుముందు ఉన్నది కాంగ్రెసే కదా, 60 ఏళ్ళు కాంగ్రెసే పాలించింది. మరి ఆ నిర్వాకం ఏంటి? అంటే తన తప్పును ఎదుటి వాళ్ళ మీద నెట్టివేయడమే తప్ప ఈ ముఖ్యమంత్రి గారు చేసింది అయితే ఏమీ లేదు. ఈ ప్రభుత్వ ఆలోచననే అసలు ప్రజల కోణం కాకుండా కేవలం ఆర్థిక కోణంలో, కమిషన్ల కోణంలో ఈ ప్రభుత్వం పనిచేస్తాం. అంటే బీఆర్ఎస్ ప్రతిపక్షంగా ఉండి ప్రభుత్వానికి సూచనలు ఇవ్వాల్సింది పోయి రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తూ ఉంటే అడుగడుగున అడ్డు తగులుతూ ఉన్నారు. మూసి సుందరీకరణకు అడ్డు తగులుతారు, ఫ్యూచర్ సిటీని రద్దు చేస్తామని చెప్తారు, దాన్ని అడ్డుకుంటారు. అంటే రాష్ట్ర అభివృద్ధి చేయడం అనేది బీఆర్ఎస్కి ఏ మాత్రం ఇష్టం లేదు అనేది ఆయన మాట్లాడుతున్నారు. రేవంత్ రెడ్డి గారు మేము ఆనాడు కాళేశ్వరం ప్రాజెక్టు కడుతుంటే, పాలమూరు ఎత్తిపోతల పథకం కడుతుంటే ఈయన పోయి ఆడ ధర్నాలు చేసి నిరాహార దీక్షలు చేసి హైకోర్టులో సుప్రీంకోర్టులో కేసులు వేసి మా కాళ్ళలో కట్టబెట్టిందే ఈ రేవంత్ రెడ్డి. మేము అలా చేయట్లేదు. ఆనాడు ఎల్ఆర్ఎస్ మేము తెస్తే వీళ్ళు ఏమన్నారు? నో ఎల్ఆర్ఎస్ నో బీఆర్ఎస్. కాంగ్రెస్ వస్తే ఫ్రీగా చేస్తామన్నారు కదా, మరి ఎందుకు ఫ్రీగా చేయడం లేదు అని మేము అడుగుతున్నాం. ఇది తప్ప. ఫీజు రియంబర్స్మెంట్ మేము ఇచ్చాము, పిల్లల భవిష్యత్తు ఖరాబ్ అవుతుంది, ఎందుకు ఇవ్వడం లేదు అని అడుగుతున్నాం. ఇది తప్ప. దేవుడి మీద ఒట్టుబెట్టి రుణమాఫీ చేస్తా అన్నావు, 15 ఆగస్టు కల్లా చేస్తా అన్నావు. 50% మందికి కూడా రుణమాఫీ కాలేదు. 2 లక్షల లోపు ఉన్న వాళ్ళకు కాలేదు, 2 లక్షల పైన ఉన్న వాళ్ళకు కాలేదు. దేవుడి మీద ఒట్టిబెట్టి మాట తప్పుతావా రేవంత్ రెడ్డి? రుణమాఫీ చెయ్యి అన్నాం. ఇది తప్ప. ఫార్మా సిటీ ఆ రోజు మేము నిర్మించే ప్రయత్నం చేస్తే ఇదే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, సీతక్క గారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు వీళ్ళందరూ ఆ ఫార్మా సిటీ ప్రాంత రైతులను కలిసి కాంగ్రెస్ వస్తుంది, మీ భూములు మీకు వాపసు ఇస్తామని మాట్లాడిన వీడియోలు ఇవాళ ప్రజల దగ్గర ఉన్నాయి. ఆ వీడియోలు చూపించి మా భూములు మాకు ఇస్తారా అని ప్రజలు అడుగుతున్నారు. మీరు ఫార్మాసిటీ కట్టరు, రైతుల భూములు రైతులకు ఇవ్వరు. ఫ్యూచర్ సిటీ పేరిట మీ అనుయాయులకు భూములు పంచిపెడతాము, మీ అనుయాయులకు కట్టబెడతాము, మేము వ్యాపారం చేస్తాము, మేము కమిషన్లు సంపాదిస్తామంటే దాన్ని వ్యతిరేకిస్తున్నాం. ఫార్మాసిటీ కడితే కొన్ని లక్షల కోట్ల పెట్టుబడి వస్తుంది, కొన్ని లక్షల మందికి ఉపాధి దొరుకుతుంది, రాష్ట్రం యొక్క ఆదాయం పెరుగుతుంది. దానికి ఆల్రెడీ ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ కూడా మేము కేంద్ర ప్రభుత్వం నుంచి తెచ్చాము, దాన్ని కొనసాగించండి అంటున్నాం. లేదు మీరు ఎన్నికల ముందు భూములు రైతులకు తిరిగి వాపసిస్తామన్నారు, అదైనా చేయండి అంటాం. అది చెయ్యము ఇది చెయ్యము, మేము కమిషన్ల కోసం మా ఇష్టం ఉన్న వాళ్ళకి ఈ భూములు పంచిపెడతామంటే దాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. అండ్ మూసీ సుందరీకరణ వీ వెల్కమ్ ఇట్. మేమే దాన్ని ఆలోచన చేశాం, మేమే స్టార్ట్ చేసాం. కానీ దాని పేరు మీద రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడం, దాని పేరు మీద 30,000 ఇండ్లు కూల్చడం ఎందుకు? మూసీ సుందరీకరణ అంటే ఏంటండి? మూసీలో పారిశుద్ధ్యాన్ని పారదోలాలి, దానికి 2 జరగాలి. మురికి నీరు ఏదైతే డ్రైనేజ్ వాటర్ మూసీలోకి వస్తుందో ఎస్టీపీలు పెట్టి శుద్ధి చేసిన నీరు మూసీలోకి వదలండి. 1. మేము కాళేశ్వరం కట్టినాం, మల్లన్న సాగర్ నుంచి ఇప్పుడు హైదరాబాద్కు నీళ్లు తేవాలనుకున్నాం. రేవంత్ రెడ్డి ఒకవైపు కాళేశ్వరం కూలిందంటాడు, ఇంకో దిక్కు అదే కాళేశ్వరంలో భాగమైన మల్లన్న సాగర్ నుంచి 8,000 కోట్లతో టెండర్లు పిలిచిండ్రు, పనులు పూర్తవుతున్నాయి. ఆ కాళేశ్వరం నీళ్లు తెచ్చి మూసీలో పోస్తే స్వచ్ఛమైన గోదావరి జలాలు ప్రవహిస్తాయి. ఇవే 2 మేము చేయమంటున్నాం. కానీ రేవంత్ రెడ్డి ఏమంటుండే, ఈ 2 చేయకుండా ఆ మూసీ పక్కనుండే అన్ని ఇండ్లు కూలగొడతాము, భూములు తీసుకుంటాము, అక్కడ మేము పెద్ద పెద్ద భవనాలు కడతాము, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తాము, కమిషన్లు కొడతామంటే దాన్ని వ్యతిరేకిస్తున్నాం.
మూసీ శుద్ధి చేయడానికి, మూసీలో మురికిని రాకుండా ఉండడాన్ని బీఆర్ఎస్ స్వాగతిస్తుంది. అది మా ప్రణాళిక. దాన్ని మరి మీ ప్రణాళిక అయితే 9.5 ఏళ్లలో బీఆర్ఎస్ ఎందుకు చేయలేకపోయింది సుందరీకరణ? బీఆర్ఎస్ చేయడానికంటే ముందు కాళేశ్వరం నీళ్లు రావాలి కదా. ఫస్ట్ గోదావరి నీళ్లు రాకుండా మనం ఇక్కడ నీళ్ళు తేలేం కదా. మేము కాళేశ్వరం పూర్తి చేసి మల్లన్న సాగర్లో నీళ్లు నింపాము. ఇప్పుడు ఆ మల్లన్న సాగర్ నుంచి ఇక్కడ నీళ్లు తేవాలి. అదే మీరు చేస్తున్నారు. ఒకటి. రెండు, మా ప్రాధాన్యతల్లో మేము ముందు ఏం చేసినాము, ఫస్ట్ మేము మెట్రో రైలు పూర్తి చేసినాము హైదరాబాద్లో పెద్ద పెద్ద ఫ్లైఓవర్స్ కట్టినాము. డ్రింకింగ్ వాటర్ హైదరాబాద్లో అప్పుడు దినం తప్పించి దినం నీళ్ళు వచ్చేది. మేము వచ్చిన తర్వాత హైదరాబాద్ డ్రింకింగ్ వాటర్ నెట్వర్క్ను డెవలప్ చేసి ప్రతిరోజు త్రాగునీరు వచ్చే విధంగా చేశాము. హైదరాబాద్లో పవర్ కట్స్ ఉండేది. పవర్ కట్ లేకుండా హైదరాబాద్లో 24 గంటల నాణ్యమైన కరెంట్ ఇచ్చే ప్రయత్నం చేశాము. ఇట్లా మేము కొన్ని ప్రాధాన్యతలు స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ వచ్చాము. బీఆర్ఎస్ నీళ్లు, నిధులు, నియామకాలకు కట్టుబడి ఉంది. అవన్నీ కూడా ప్రజలకు చేరువలో చేసినటువంటి బీఆర్ఎస్ని మరి ఎందుకు సార్వత్రిక ఎన్నికల్లో దూరం పెట్టారు ప్రజలు? నీళ్లు మేము తెచ్చాం కనుకనే ఇలా భారతదేశంలో అతి ఎక్కువ వరి ధాన్యం తెలంగాణలో పండుతుందంటే అది బీఆర్ఎస్ కృషి. కాంగ్రెస్ వచ్చినాక ఒక ప్రాజెక్ట్ కట్టింది లేదు, ఒక ఎకరానికి కొత్తగా నీళ్ళు ఇచ్చింది లేదు, ఒక చెరువు కట్టింది లేదు, ఒక చెక్ డ్యామ్ కట్టింది లేదు. ఆల్ దిస్ ఈస్ డన్ బై బీఆర్ఎస్. అండ్ ఈ రికార్డ్ 2021-22లోనే దేశంలో అత్యధిక వరి ధాన్యం పండించిన రాష్ట్రంగా తెలంగాణను మేము నిలిపాం. అప్పుడే మా గవర్నమెంట్లోనే. రెండు, నియామకాల విషయంలో 95% స్థానికులకే ఉద్యోగాలు దక్కే విధంగా రాష్ట్రపతి ఉత్తర్వుల సవరణ కూడా మేము తీసుకొచ్చాం. ఇక మూడో విషయానికి వచ్చేస్తే నిధులు మనకు దక్కినాయి కనుకనే ఇవాళ దేశంలో ఎక్కడ లేని విధంగా రైతు బంధు ఇచ్చాం, రైతు బీమా ఇచ్చాం, అదేవిధంగా ఆరోగ్యశ్రీని 5 లక్షల రూపాయలకు పెంచాం. ఇలా అనేక మంచి కార్యక్రమాలు, 2,000 రూపాయల ఆసరా పెన్షన్ ఇచ్చాం. ఈ కార్యక్రమాలు మేము చేయగలిగినాం. కొంతవరకు మేము సక్సెస్ అయినాం. అయితే మా ఓటమి విషయంలో నిజాన్ని కూడా ఒప్పుకోవాల్సిందే. ఒకటి, మేము చేసింది ప్రజలకు చెప్పుకోవడంలో కొంత వైఫల్యం చెందొచ్చు. రెండు, కాంగ్రెస్ పార్టీ దుష్ప్రచారం. అంటే కాంగ్రెస్ పార్టీ కూడా మేము కేసీఆర్ 2,000 పెన్షన్ ఇచ్చారు, మేము 4,000 ఇస్తాం, మహిళలకు 2,500 రూపాయలు ఇస్తాం, రైతు బంధు కేసీఆర్ గారు 10,000 ఇచ్చారు, మేము 15,000 రూపాయలు ఇస్తాం, మేము ఎస్సీ ఎస్టీ భూములన్నిటికీ పట్టాలు ఇస్తాం. ఇలా చాలా విషయాలు చెప్పారు. ప్రజలు వాళ్ళ మాట నమ్మి ఉండవచ్చు. అప్పుడు కొన్ని క్వశ్చన్లు కూడా వస్తే బట్టి విక్రమార్క ఏమన్నారంటే, మాకు 100 ఏళ్ల చరిత్ర ఉంది, అనుభవం ఉంది కాంగ్రెస్ పార్టీకి, డబ్బులు ఎలా సంపాదించాలో తెలుసు, స్కీములు ఎలా అమలు చేయాలో తెలుసు అని కూడా ప్రజలు నమ్మించారు. చివరికి సోనియా గాంధీ చేత ఒక లేఖ రాయించారు. నేను ఒక తల్లిగా మాటిస్తున్నా, ఈ గ్యారంటీలు అమలు చేసే బాధ్యత నాది అని వీళ్ళని నమ్మడం లేదని చెప్పి సోనియా గాంధీ గారి చేత కూడా తెలంగాణ ప్రజలకు లేఖలు రాయించి నమ్మించే ప్రయత్నం చేశారు. ఇప్పుడు ఏం జరిగిందో ప్రజలు చూస్తూ ఉన్నారు. ఇక మూడో విషయం, కొంతమంది శాసనసభ్యుల్ని మేము మార్చుకొని ఉండుంటే, మా అభ్యర్థులను మార్చుకొని ఉంటే కొంత గెలుపొందే అవకాశం ఉండేదేమో. మేము 11 మందిని మారిస్తే బీఆర్ఎస్ పార్టీ 9 సీట్లు గెలిచింది. ఒక 2 మాత్రమే ఓడిపోయినాం, ఖానాపూర్ అండ్ వేములవాడ. అదే 5-10 వేల లోపల మార్జిన్తో పోయాం. అంటే ఇంకా కొద్ది మందిని మార్చుంటే బాగుండేదేమో అనే ఒక చర్చ జరుగుతుంది. నేచర్ కూడా మాకు కొంత సహకరించలేదేమో. నిజానికి 9.5 ఏళ్లలో ఎప్పుడూ ప్రశ్నపత్రాలు లీక్ కాలేదు. చాలా బాగా పకడ్బందీగా ఎగ్జామ్స్ జరిపాము. 1,67,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చాము. అది ఏమో కరెక్ట్గా నెల ముందు, ఎన్నికల ముందు ఒక పేపర్ లీక్ అయింది. దాన్ని భూతద్దంలో గోరంతలు కొండంతలు చేసి మా మీద దుష్ప్రచారం జరిగింది. కాళేశ్వరం దాదాపు పెద్ద ఫ్లడ్, 28-30 లక్షల క్యూసెక్కుల ఫ్లడ్ను కూడా తట్టుకొని కాళేశ్వరం బ్యారేజెస్ నిలబడ్డాయి. సో కాళేశ్వరం అంటే ఒక 3 బ్యారేజీలు, 18 రిజర్వాయర్లు, 17 పంప్ హౌజులు, 16 సబ్స్టేషన్లు, 203 కిలోమీటర్ల టన్నెలు, 1,503 కిలోమీటర్ల గ్రావిటీ కెనాలు, ఆల్ దీస్ థింగ్స్ టుగెదర్ కాళేశ్వరం. వీటి అన్నింటిలో ఆ 3 బ్యారేజీల్లో ఒక బ్యారేజీలో ఉండే 84 పియర్స్లో 2 పియర్స్ మాత్రమే కుంగినాయి. దానికి మొత్తం కాళేశ్వరం కొట్టుకుపోయిందని ఒక దుష్ప్రచారం చేశారు. తుమ్మిడిహట్టి విషయంలో కూడా మీరు 152 మీటర్ల ఎత్తు కట్టడం కుదరదు అని చెప్పేసి దాన్ని రీడిజైన్ చేసి కాళేశ్వరం కట్టారు. కానీ ఇప్పుడు ఖచ్చితంగా తుమ్మిడిహట్టి కట్టి తీరుతాం 152 మీటర్లు అని చెప్తున్నారు. మీకు సాధ్యం కాదు, మరి కాంగ్రెస్కి ఎలా సాధ్యం అవుతుంది? ఇట్స్ ఎ జోక్ అమ్మ. వీళ్ళు ప్రజల్ని మభ్యపెడుతూ ప్రజలను ఇంకా తప్పుదో పట్టిస్తున్నారు. సింపుల్ క్వశ్చన్ అడుగుతాను. తమ్మిడిహట్టి మీరు కడతామని 2007లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం శంకుస్థాపన చేసింది. 2007 నుంచి 14 దాకా 8 ఏళ్ళు మీరే అధికారంలో ఉన్నారు కదా. అప్పుడు మహారాష్ట్రలో కాంగ్రెస్, ఇక్కడ కాంగ్రెస్, ఢిల్లీలో కాంగ్రెస్, 3 చోట్ల కాంగ్రెస్ ప్రభుత్వం ఉండి 8 సంవత్సరాల్లో మీరు తమ్మిడిహట్టి ఎందుకు కట్టలేదో ముందు సమాధానం చెప్పండి. కట్టకుండానే తొమ్మిడిహట్టి మీద మొబిలైజేషన్ అడ్వాన్సులు తీసుకున్నారు, సర్వే డిజైన్స్ పేరు మీద డబ్బులు లేపినారు తప్ప తట్టెడు మట్టి 8 ఏళ్ళు అధికారంలో ఉండి తవ్వలేదు. నెంబర్ 1. సరే, మేము వచ్చిన తర్వాత అక్కడ నీళ్లు లేవని చెప్పారు, మేము నీళ్లు ఉన్న చోటికి మార్చాం. మీరు ప్రపోజ్ చేసింది తమ్మిడిహట్టి దగ్గర 160, సెంట్రల్ వాటర్ కమిషన్ చెప్పింది అక్కడ 100కు మించి లేవు, నీళ్లు మీకు అనుకున్నది దొరకవు అన్నారు. మేము కిందికి పోయినాం, 280 టీఎంసీలకు సెంట్రల్ వాటర్ కమిషన్ నుంచి అనుమతి తెచ్చినాం, ప్రాజెక్టు పూర్తి చేసినాం. ఇప్పుడు మేము తమ్మిడిహట్టి దగ్గర కడతామన్నారు. 2.5 సంవత్సరాలు అయింది. ఇప్పటికీ 2.5 సంవత్సరాల నుంచి ఏం చేసిండ్రు?
ఇప్పుడు మాట్లాడుతున్నామని చెప్తున్నారు మహారాష్ట్ర. కుంభకర్ణుడు నిద్ర లేచినట్లు లేచి ఉత్తరం రాష్ట్రం మహారాష్ట్ర ముఖ్యమంత్రికి నువ్వు వస్తావా సస్తావా అంటారు. ఉత్తరం రాష్ట్ర పద్ధత, అందులో ముఖ్యమంత్రిని సంగతి తేలుస్తాం అని ఒక ముఖ్యమంత్రి మహారాష్ట్ర మనకు అవసరం మనది, నీళ్ళు తెచ్చుకోవాల్సింది మనం. నువ్వు మీటింగ్ పెడతావా పెట్టవా, నీళ్ళు ఇస్తావా ఇయ్యవా, నీ సంగతి చూస్తా అంటే నీ ఇంటికి నా ఇల్లు ఎంత దూరమో నా ఇంటికి నీళ్ళు ఎంత దూరం అని వాళ్ళు అంటారు. అదే బీఆర్ఎస్ ప్రభుత్వంలో నేను నీటిపారుదల శాఖ మంత్రిగా రాష్ట్రం ఏర్పడ్డ వితిన్ 20 days ఐ వెంట్ టు మహారాష్ట్ర. 20 రోజుల్లోనే కొత్త రాష్ట్రం, కొత్త ప్రభుత్వం, కొత్త మంత్రివర్గం. 20 రోజుల్లో మహారాష్ట్రకు పోయి అక్కడ నీళ్ల మంత్రి, అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వంలో హాషీం అనే నీటిపారుదల శాఖ మంత్రి ఇంటికి పోయి దండం పెట్టి, నాయనా మేము కొత్త రాష్ట్రం ఉద్యమాలతో వచ్చాం, మాకు నీళ్లు లేకపోతే బతకము అని బతిలాడుకున్నా నేను వెళ్ళి. అప్పుడు అక్కడ గవర్నర్ విద్యాసాగర్ రావు గారి దగ్గరికి వెళ్ళి మీ ఆశీస్సులు కావాలని ఆయనను బతిలాడుకున్నాం. ఆయన ద్వారా ముఖ్యమంత్రి గారిని కలిసాం. నేను కాదు, ఆనాడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ గారు 6 నెలల్లోపు తన బర్త్డే కూడా వదిలిపెట్టుకొని తన జన్మదినం రోజు కూడా మహారాష్ట్రలో ఉండి 3 రోజులు తను సర్వశక్తులోటి తమ్మిడిహట్టికి ఒప్పుకోండి అని చెప్పి నానా ప్రయత్నాలు కేసీఆర్ గారు చేశారు. మేమేమో 20 రోజుల్లో మేము పోతే నువ్వు 2.5 సంవత్సరాల తర్వాత ఉత్తరం రాసి నువ్వు ఇస్తావా అంటే ఇది అసలు ప్రాజెక్ట్ కట్టే విధానమా, ఇది ప్రాజెక్టు సాధించుకునే విధానమా అని నేను అడుగుతా ఉన్నా. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా చంద్రబాబు నాయుడు మా ప్రాజెక్ట్ కట్టుకుంటే తెలంగాణ వాళ్ళకు వచ్చినటువంటి నష్టం ఏంటి, వాళ్ళకు వచ్చినటువంటి ఇబ్బంది ఏంటి అని అడుగుతున్నారు. ఇక్కడ రేవంత్ రెడ్డి ఏమో కృష్ణా గోదావరి నీళ్లను ఆంధ్రప్రదేశ్కి దారాదత్తం చేసినటువంటి ఘనత కేసీఆర్ది అని ఆయన అంటున్నారు. అసలు కేసీఆర్ చేసినంత పోరాటం నీళ్ళ విషయంలో ఎవరు చేయలేదు. ఎందుకంటే ఆయన ఒక రైతు బిడ్డ కనుక నీళ్ళ విలువ తెలుసు ఆయనకు. గోదావరిలో 968 టీఎంసీలు తెలంగాణ హక్కు. బీఆర్ఎస్ దిగిపోయే నాటికి 968లో 830 టీఎంసీలకు మేము అనుమతులు తెచ్చాం. ఇంకా 130 టీఎంసీలకు మనకు అనుమతులు రావాలి. కానీ కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఒక్క అనుమతి రాలేదు. కానీ మేము సబ్మిట్ చేసిన 47 టీఎంసీలకు పెట్టిన సమ్మక్క బ్యారేజు వాపసు వచ్చింది. మేము సబ్మిట్ చేసిన వార్ధాకు 20 టీఎంసీలది డిపిఆర్ సబ్మిట్ చేస్తే అది వాపసు వచ్చింది. వాపసు వచ్చుడే తప్ప కనీసం 1 టీఎంసీకి కూడా ఈరోజు అనుమతి రాలేదు. గోదావరిలో తెలంగాణకి ఇంకా 130 టీఎంసీలు రావాలి. అది రాకుండానే పోలవరం బనకచెర్ల లింక్ పెడితే రేపు నేను 130 టీఎంసీలు నీకు వస్తాయా? మేము ఆ రోజు కూడా ఈ ప్రపోజల్ పెడితే మేము ఏం చెప్పినాం, ముందు మా 968 టీఎంసీలకు అన్ని అనుమతులు ఇచ్చిన తర్వాత మిగిలిన నీళ్ళు ఎవరిని ఉంటే మిగిలిన నీళ్ళలో నువ్వు సగం మేము సగం అన్నాం. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏమంటుండు, ఈ 130 ముచ్చటనే లేదు, మిగిలిన నీళ్ళల్లో వాటా లేనే లేదు, మొత్తం ఆంధ్రప్రదేశ్ తీసుకోవచ్చు అంటుండు. అంటే ఈ 130 పోతుంది, తీసుకుని మిగిలిన నీళ్ళు ఏమన్నా ఉంటే ఆంధ్రప్రదేశ్కు సగం తెలంగాణకు సగం రావాలి కదా. మన సగం గురించి కూడా రేవంత్ రెడ్డి గారు మాట్లాడతలేడు. అంటే గురుదక్షిణ చెల్లించే ప్రయత్నం. అదేవిధంగా కృష్ణానదిలో కూడా ఇలా 90 టీఎంసీలకు నేను ఎన్ఓసీ తెచ్చుకుంటా. అసలు ఎన్ఓసీ విధానమే ఉండదు. ఆంధ్రప్రదేశ్ కూడా ఎన్ఓసీ ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం క్లియరెన్స్ చేయాలి. అయినా అది మన హక్కు. 700 టీఎంసీలు 800 టీఎంసీలు మన కృష్ణాలో ట్రిబ్యునల్ అవార్డు ఇవ్వబోతుంది. అడుక్కోవాల్సిన అవసరం ఏంది? నువ్వు ఎందుకు తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తున్నావు? 700 ట్రిబ్యునల్ వేసింది ఆల్రెడీ. కేసీఆర్ గారు కష్టపడి బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ను సాధించడం, దాని ముందు ఆంధ్రప్రదేశ్ వాదనలు అయిపోయినాయి, తెలంగాణ వాదనలు అయిపోయినాయి. ఎనీ మూమెంట్ మనకు ఆర్డర్ రాబోతుంది 700 టీఎంసీలు. మన నీళ్ళు మనకుండా అడుక్కోవాల్సిన అవసరం ఏంది? నువ్వు అడుక్కుంటే ఆ ఎన్ఓసీ తెస్తే రేపు ట్రిబ్యునల్ ఇచ్చే 700 టీఎంసీల్లో కూడా మనకు కోతపడే ప్రమాదం ఉంటుంది. రైట్ ట్రయల్కి వచ్చే అవకాశాన్ని జారవిడ్చుకోవద్దని చెప్పి మొన్న మేము గట్టిగా చెప్తా ఉన్నాం. ఇవాళ ఏ ముఖ్యమంత్రి అయినా, ఇవాళ రేవంత్ రెడ్డి తీరు ఎట్లుందంటే తెలంగాణ ముఖ్యమంత్రిగా కుర్చీలో కూర్చున్నట్టు అనిపిస్తలేదు. ఆంధ్ర ముఖ్యమంత్రి బంటుగా ఈయన మన కుర్చీలో కూర్చున్నాడేమో, ఆంధ్ర కోసం పనిచేస్తున్న ముఖ్యమంత్రిగా కనబడుతుంది తప్ప తెలంగాణ ప్రయోజనాల కోసం పనిచేస్తున్నట్టుగా ఆయన తీరు లేదు. ఇప్పుడు కేసీఆర్ ఉద్యమ ప్రసంగాలు ఇదివరకు విన్నవాళ్ళు నిజంగా అంటే నీళ్లలో నిప్పులు కురిపించే రకం ప్రసంగాలు చేసేవారు కేసీఆర్. ఇప్పుడు సరే ఆయన వయసు రీత్యానో ఆరోగ్యరీత్యానో అంత ఎఫెక్టివ్గా ఉండడం లేదు కదా. సో ఇప్పుడు మరి పార్టీని మళ్ళీ కార్యకర్తల్లో జోష్ నింపడానికి, తెలంగాణ ప్రజలకి మళ్ళీ పాత స్ఫూర్తిని, ఉద్యమ స్ఫూర్తిని రగిలించడానికి కేసీఆర్ గారు టైం ఇచ్చామని ఆయన వెయిట్ చేశారు కొద్దిగా. ఆయనకు సీనియర్ పొలిటీషియన్గా 10 ఏళ్ళ ముఖ్యమంత్రిగా ఈయన ఏం చేస్తాడో చేయని అని అవకాశం ఇచ్చారు. ఎందుకంటే మాట్లాడితే మళ్ళీ మీరే అంటున్నారు కదా నన్ను పని చేయనియట్లేదు, అడ్డుపడుతున్నారని. హీ గేవ్ టైం. ఇప్పుడు 3 ఏళ్ళు నిండే క్రమంలో కేసీఆర్ గారు బస్సు యాత్ర ప్రారంభిస్తారు. రాష్ట్రమంతా కూడా ఆయన తిరుగుతారు. ఆయన ఆరోగ్యంగా ఉన్నారు, ఏ రకమైన ఇబ్బంది లేదు. మళ్ళీ మీరు అన్నారు కదా నీళ్ళల్లో నిప్పులు కురిపించి, అలాంటి అద్భుతమైన ప్రసంగాలతో వారి ప్రచారం ఉంటుంది. వారు రాష్ట్రమంతా కూడా పర్యటిస్తారు. ఇలా ప్రజలు కూడా వారిని కోరుకుంటున్నారు. కాంగ్రెస్ పోవాలి, కేసీఆర్ రావాలనే నినాదం ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా వినబడతా ఉంది. డెఫినెట్గా బీఆర్ఎస్ విల్ కమ్ బ్యాక్ విత్ థంపింగ్ మెజారిటీ. మరి అసెంబ్లీకి ఎందుకు రావట్లేదు? బీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్గా ఉండి, ప్రతిపక్ష నేతగా ఉండి ఆయన మాట్లాడే భాష ఏందండి?
కేసీఆర్ నేను కొరడాలతో కొట్టిస్తా, కేసీఆర్ నీ లాగులో తొండలు జొరగొడతా, కేసీఆర్ నేను 100 సార్లు ఊరేసినా తక్కువే. ఆ చిల్లర భాష ఒక ముఖ్యమంత్రి స్థాయిని దిగదార్చే విధంగా, కుర్చీని దిగదార్చే విధంగా ఆయన మాట్లాడుతున్నారు. కనీసం ప్రతిపక్ష నాయకుడికి ఛాంబర్ కూడా లేకుండా చేసినారు అసెంబ్లీలో. ఒక తెలంగాణ సాధించిన వ్యక్తిగా అంత గొప్ప నాయకుడి పట్ల నీ వ్యవహార శైలి ఏ రకంగా ఉంది? బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ని ప్రశ్నించిన ప్రతిసారి, హామీలు అమలు చేయలేదు అని ప్రశ్నిస్తున్న ప్రతిసారి కూడా మీ పార్టీలో ఉన్నటువంటి అంతర్యుద్ధం గురించి మాట్లాడండి, కవిత చెప్పినటువంటి విమర్శలపైన మీరు సమాధానం ఇవ్వండి అని చెప్పి చాలా ఘాటుగా వాళ్ళు అడుగుతూ ఉంటారు. ఎస్ అమ్మా, అంటే వారి దగ్గర సమాధానం లేదు కనుక అట్లా మాట్లాడుతుంటారు. ఇప్పుడు బీఆర్ఎస్గా మీరు ఏమనుకోదు, హ్యామ్ రోడ్ టెండర్లది స్కామ్ బయట పెట్టినాం. 22% ఎక్సెస్ తప్పు అంటే ఇవాళ ప్రభుత్వం దిగొచ్చి 5%కి మారితే రాష్ట్రానికి 2,000 కోట్ల రూపాయలు ఆదాయనే కదమ్మా. ఇవాళ పొంగులేటి క్రషర్లు, అక్రమ క్రషర్లు బయట పెడితే హైదరాబాద్ కూలగొడితే ఇలా ప్రజలకు రిలీఫ్ వచ్చింది కదా. ఇట్లా ఎన్నో విషయాలను ఇలా మక్కలు కొనటమంటే బీఆర్ఎస్ పోరాడితే మక్కలు మీ మెడలు వంచి కొనిపించగలిగినాం కదా. ప్రతిపక్షంగా మా డ్యూటీ మేము చేస్తూ ఉన్నాం. అయితే కాంగ్రెస్ ఏమైందంటే ఎప్పుడు డిఫెన్స్లో పడ్డా కూడా ఇలాంటి మీరు చెప్పినటువంటి ఆరోపణలు చేస్తూ ఉన్నారు. నిజమైన ప్రభుత్వం, పనిచేసే ప్రభుత్వం అయితే తన పనిని చెప్తుంది, మేము అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్తుంది. లేదా మేము తప్పు మాట్లాడితే మీరు తప్పు మాట్లాడారని చెప్పి మమ్మల్ని ఎండగట్టాలి. కానీ మేము అడిగే ప్రశ్నలకు కానీ, మేము బయటపెట్టినటువంటి స్కాములకు వివరణ ఇవ్వకుండా ఎదురుదాడి చేయడం ద్వారా, మా మీద బురద జల్లడం ద్వారా ఏదో తప్పించుకోవాలనుకుంటున్నారు. బట్ పీపుల్ ఆర్ సో ఇంటెలిజెంట్. ప్రజలు మనకంటే తెలివైన వాళ్ళు, ప్రజలు అన్నీ కూడా అర్థం చేసుకోగలుగుతారు. ఇప్పుడు మేము ఏం అడిగాం, వాళ్ళు ఎలా ఎదురుదాడి చేస్తున్నారు. సమాధానం ఉన్న వాళ్ళైతే, పని చేసిన వాళ్ళైతే, డెలివరీ ఉంటే దాని గురించి మాట్లాడతారు. డెలివరీ లేదు, సమాధానం లేనప్పుడే ఎదురుదాడి చేస్తారు. నిప్పులేందే పొగ రాదంటారు కదా హరీష్ రావు గారు. మీకు కేటీఆర్కి మధ్య డిఫరెన్సెస్ ఉన్నాయి. మిత్రులము, వీఆర్ గుడ్ ఫ్రెండ్స్, మోర్ దాన్ ఏ రిలేషన్షిప్. వీఆర్ ఫ్రెండ్స్, వీ వర్క్ లైక్ ఏ ఫ్రెండ్స్. వీ వర్క్ పార్టీలో మేమిద్దరం కూడా ఒక కార్యకర్తలుగా కేసీఆర్ గారి నాయకత్వంలో వారిని తిరిగి ముఖ్యమంత్రి చేయడానికి కలిసి పనిచేస్తున్నాం, కలిసి పనిచేస్తాం. రేవంత్ రెడ్డి కొన్ని పగటి కళలు అంటుంటాడు, మా మధ్యలో ఏదైనా కొట్లాట పెట్టాలనో, ఏదైనా కిరికిరి పెట్టాలనో, ఏదో ఒక రకంగా కొంత రాజకీయ లబ్ధి పొందాలని ప్రయత్నం చేస్తున్నాడు రేవంత్ రెడ్డి. ఆయన అతి తెలివితేటలు ప్రదర్శిస్తున్నాడు, కానీ అవి పనిచేయవు. సో ఈ ముగ్గురి మధ్య క్లాషెస్ ఉన్నాయి అని చెప్పేటువంటివి కొన్ని నోళ్ళు అయితే, తర్వాత ఖచ్చితంగా బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుంది, కేసీఆర్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు, తర్వాత కృష్ణార్జునుల్లాగా వీళ్ళిద్దరూ పవర్ షేరింగ్ అనేది జరుగుతుంది హరీష్ రావు కేటీఆర్ మధ్య అనేది. పవర్ షేరింగ్ మేడం, మీరు మా కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా వారి నాయకత్వంలో ఒక కార్యకర్తలుగా పనిచేస్తాం. మేము వీ నెవర్ ఫీల్ లైక్ దట్. మేము పార్టీ ఏది చెప్తే అది చేస్తూ ఉంటాం. అల్టిమేట్గా రాష్ట్రం బాగుండాలి, రాష్ట్ర ప్రజలు బాగుండాలి. ఇవాళ మీరు చూడండి, రియల్ ఎస్టేట్ ఈ తెలంగాణలో కుప్పగూలిపోయింది. ఇవాళ బిల్డర్లు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఏర్పడ్డది. ఇవాళ ఎన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఏ సెక్షన్ విద్యార్థుల పరిస్థితి, సర్టిఫికెట్ రాక అర్ధాంతరంగా చదువులాగిపోయే పరిస్థితి ఏర్పడ్డది. రైతులు అయోమయంలో పడ్డారు. ఇవాళ మేడిగడ్డ 2 పిల్లలు రిపేర్ చేస్తే ఇప్పుడు ఎలినో వస్తుంది, ఈ సంవత్సరం కరువు వస్తుంది అంటున్నారు. కరువులో కూడా నీళ్లు ఉండేది మేడిగడ్డ. ఇలా అది రిపేర్ చేసి ఉంటే అద్భుతంగా నీళ్లు తెచ్చుకొని ఈ కరువు కాలంలో దేశంలో ఎక్కడ పంటలు లేకపోయినా తెలంగాణలో పంటలు ఉంటుండే. ఇప్పుడు పోయి ఏందో తనలాడుతుండ్రు. నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి అక్కడ పోయి ఏం స్టేట్మెంట్ ఇస్తుండ్రు, వచ్చే సంవత్సరం కల్లా మేడిగడ్డ రిపేర్ చేస్తాము అంటున్నారు. అంటే మీరే 1,00,000 కోట్లు కొట్టుకుపోయిందంటది, మొత్తం కాళేశ్వరం కుప్పగూలిందంట్రీ. ఇప్పుడేమంటుండు, వచ్చే సంవత్సరం కల్లా మేడిగడ్డ రిపేర్ చేస్తాము అని అంటున్నాడు. అంటే కాళేశ్వరం మంచిగా ఉన్నట్టే కదా, కుప్పగూలలేదన్నట్టే కదా. రిపేర్ చేసి వచ్చే సంవత్సరం నీళ్లు పంపింగ్ చేస్తా నిన్న స్టేట్మెంట్ ఇచ్చిండు. అంటే ఇంతకాలం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ నాయకులు మాట్లాడింది తప్పు అని మేం చెప్పలే, ఉత్తమ్ కుమార్ రెడ్డి నిన్న మేడిగడ్డ దగ్గర నిలబడి చెప్పిండు. నెక్స్ట్ బీఆర్ఎస్ అధికారంలోకి రావడం ఖాయం అంటారా? మాకైతే సంపూర్ణమైన నమ్మకం ఉంది. ఎందుకంటే ప్రజలకు క్లారిటీ వచ్చింది. అంటే కేసీఆర్ గారు చెప్పింది చేసిండ్రు, రేవంత్ రెడ్డి చెప్పడం ఎక్కువ ఉంది కానీ చేసింది ఏమీ లేదు అనేటువంటిది ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. అంటే ఒక్కొక్క పథకం రద్దు అవుతుందండి. ఫీజు రియంబర్స్మెంట్ రద్దు అయిపోయింది, కేసీఆర్ కిట్ రద్దు అయిపోయింది, రైతు బంధు రద్దు అయిపోయింది, రైతు బీమా రద్దు అయిపోయింది. ఇట్లా ఒక్కొక్కటి ఉన్న పథకాలను దూరం పెట్టేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. ఇలా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య కూడా బాగా తగ్గిపోతూ ఉంది. రెసిడెన్షియల్ స్కూళ్ళలో కూడా సరిగా అన్నం పెట్టక పిల్లలు చనిపోతున్న పరిస్థితి, టీసీలు తీసుకొని బయటకు వెళ్ళిపోతున్న పరిస్థితి కూడా చూస్తున్నాం. అంటే టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్గా మారటంతో బీఆర్ఎస్ పని అయిపోయింది, ఇక బీఆర్ఎస్ అంతా చరిత్రనే, గతం అంతా చరిత్రలాగా మిగిలిపోతుంది. సింపుల్ అండి. నిజంగా మా పని అయిపోతే చచ్చిన పాము అంటాడు, చెల్లని నోట్ అంటాడు, ఏందేందో అంటుంటాడు. ఏదో శ్మశానానికి పోయిందని పొద్దుగాలు వేస్తే మమ్మల్ని మేము శ్మశానానికే పోయినామనుకో, చచ్చిన పామే అనుకో, చెల్లని నోటే అనుకో, అది లేవకపోతే రోజు నిద్రలు ఎందుకు గలవరిస్తున్నావు? కేసీఆర్ పేరు తీయకుండా బీఆర్ఎస్ పేరు తీయకుండా నీ ఉపన్యాసం ఉన్నదా? అంటేనే ఏమర్థమవుతుంది, మేము వచ్చేస్తున్నాము అని చెప్పకనే నువ్వు చెప్తున్నావు. నిజంగా మాకు అంత శక్తి లేకపోతే నువ్వు మాట్లాడతావా? ఇంకో సిపిఐ పార్టీ ఉంది, ఇంకొక సిపిఎం పార్టీ ఉంది, ఇంకో బీఎస్పీ పార్టీ, వాళ్ళ గురించి ఎందుకో మాట్లాడతలేవు.
పొద్దుగాలేస్తే కేసీఆర్ని ఎందుకు గెలవరిస్తున్నావు, బీఆర్ఎస్ని ఎందుకు గెలవరిస్తున్నావు? బీఆర్ఎస్ పేరు లేకుండా, తిట్లు లేకుండా నీ ఉపన్యాసం ఉంటుందా? ఉండడం లేదంటేనే బీఆర్ఎస్ ఇస్ వెరీ స్ట్రాంగ్. బీఆర్ఎస్ స్ట్రాంగ్ గా ఉంది, మీరు అధికారంలోకి వస్తా ఉంటున్నారు. 10 ఏళ్ళు సీఎంగా నేనే ఉంటానని రేవంత్ రెడ్డి చెప్తారు. అసలు కాదు, మీ ఇద్దరికి ఆల్టర్నేట్ మేము అని బీజేపీ, నెక్స్ట్ మాదే అండి బీజేపీ. మేకపోతు గాంభీర్యము రేవంత్ రెడ్డిది ఏంటంటే ఈయంత 2 ఏళ్ళు కూడా ఎవడు మంత్రి ఇంటట్లేడు, ఎమ్మెల్యే ఇంటట్లేడు, ఒక ఆఫీసర్లు కూడా ఇంటలేరు. ఈ నా పని అయిపోయిందనే విషయం ఆయన అంతరాత్మకు బాగా తెలుసు, ప్రజల్లో కూడా చర్చ జరుగుతుంది. దాంతో ఏంటంటే నేను మళ్ళొస్తా అంటే ఈ 2 ఏళ్ళన్నా ఎవడన్నా ఆఫీసర్లు ఏమైనా ఇంటరేమో, ఈంత గవర్నెన్స్ అన్న సాగుతుంది అనేటువంటి ఒక తాపత్రయం, ఒక తనలాట తప్ప అందరికంటే బాగా రేవంత్ రెడ్డికే తెలుసు ఆయన మళ్ళీ గెలిచేది లేదు, ఈ గవర్నమెంట్ రాదు అని. ఇక బీజేపీ విషయం మొన్న మనం చూసాం కదా, సర్పంచ్ ఎన్నికల్లో, మున్సిపల్ ఎన్నికల్లో, ఈ మధ్య జరిగిన పంచాయతీరాజ్ ఎన్నికల్లో వాళ్ళు పూర్ థర్డ్ ప్లేస్లో ఉన్నారు. వాళ్ళ పర్ఫార్మెన్స్ లేదు. నిజంగా కాంగ్రెస్తో ఈ రాష్ట్రంలో పోటీలో ఉన్నది బీఆర్ఎస్ అనేది మాటల్లో కాదు, ఎన్నికల ఫలితాలే చూపించాయి. మీరు బీజేపీని అంత విమర్శిస్తున్నారు, రేవంత్ రెడ్డి ఏమో బీజేపీలోకి వెళ్ళను అని హరీష్ రావుని ప్రామిస్ చేయండి అని అడుగుతున్నారు. ఒకసారి కాకపోతే 100 సార్లు చెప్పాను కదా, నేను ఇప్పటికే నా జీవితం ఏందో, నా పొలిటికల్ క్యారియర్ ఏందనేది 100 సార్లు చెప్పాను. రేవంత్ రెడ్డికి ఏంటంటే ఆయనకు భయం, ఎక్కడ ఏం జరుగుతుందో అనేటువంటి భయం, కొంత రాజకీయంగా కన్ఫ్యూజన్ ఏదైనా సృష్టించడం ద్వారా లబ్ధి పొందాలనేటువంటి ఒక భయంతో ఆయన మాట్లాడతాడు. బట్ ఆయన ఎన్ని కన్ఫ్యూజన్స్ క్రియేట్ చేసే ప్రయత్నం చేసినా వీఆర్ కమింగ్ బ్యాక్ టు పవర్. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయితే తీరుతున్నారు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్.